Hi, hello, welcome back to our channel. So please do like, subscribe and share to more latest updates అన్నమాట. సో ఈరోజు టాపిక్ వచ్చేసి బర్రెలక్కకి మనకి ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు తనకి డొనేషన్స్ చాలా వచ్చాయి. సో అవి ఎంత వచ్చాయి, ఏంటి, తను ఏం చేసింది, సో ఎంతవరకు ఖర్చు పెట్టింది, ఇంకా అదే ఖర్చుతోటి పెళ్ళి కూడా చేసుకుంది అని చాలా రూమర్స్ వస్తున్నాయి అనమాట. సో ఆ రూమర్స్ అందరికీ ఫుల్ స్టాప్ చేద్దామని చెప్పేసి అన్నట్టు ఈ వీడియో చేయడం జరుగుతుంది అనమాట. సో ఫస్ట్ మన బర్రెలక్క ఏం మాట్లాడింది అనేది ఈ వీడియోలో చూద్దాం. సో దాని తర్వాత మీకు అర్థమవుతుంది. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడినమాట. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూశారు కదా. సో దీని తర్వాత నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. సో 8 to 10 lakhs అంతకంటే ఎక్కువ ఖర్చు కాలేదు. సో ఓన్లీ 8 to 10 lakhs మధ్యనే ఖర్చు అయిపోయింది. ఆ అకౌంట్స్ అనేది నేను క్లియర్ చేసుకుంటున్నా, రాసుకుంటున్నా అని చెప్పేసి అన్నారు. సో నెక్స్ట్ ఇంకొక ఇంటర్వ్యూ చూద్దాం. సరే, $15 lakhs. చూడు బాబు, రెండు మూడు వేలు హెల్ప్ చేసిన అని చెప్పి గొప్ప చెప్పుకోవడం. లక్షలు దీని లేదు అట్లా చెప్తే మళ్ళీ పబ్లిక్ సపోర్ట్ చేయరు. సింపుల్గా మెయింటైన్ చేయాలి, అంతే కదా మరి. సింపుల్ సిటీ గేమ్ చేయడంలో తినని మించి ఇంకొకరు పోరు. సో మీరు చూస్తున్నారు కదా, ఒక్కొక్క ఇంటర్వ్యూలో ఒక్కొక్క మాట, ఏది క్లారిటీ ఉండదు, ఏది పాసిబుల్గా ఉండదు. ఎంతసేపు నిరుద్యోగం తప్ప
ఇప్పుడు ఎమ్మెల్యేగా ఒకరు పోటీ చేస్తున్నారంటే ఒక ఎలక్షన్కి వెళ్ళి నేను ప్రజలకి ఏదో చేద్దామనే ఇదితోటే ప్రజల్లోకి వెళ్తారు. అది ఎవరైనా సరే, ఏ పొలిటికల్ పార్టీలో లీడర్స్ అయినా సరే, యాజ్ ఎ లీడర్గా అవుదాం అనుకున్నా సరే. సో ఈమె ఒకటే లక్ష్యం పెట్టుకుంది, ఏంది? నిరుద్యోగం నిరుద్యోగం నిరుద్యోగం. అరే నువ్వు చక్కగా చదువుకొని చక్కగా నువ్వు రాసుకుంటే ఎంతమంది కొట్టలేరు జాబ్లు? ఇప్పుడు అందరు గవర్నమెంట్ జాబులు చేసేటోళ్ళు అందరూ ఫ్రీగా ఏమైనా వచ్చినాయా? జాబులు కొడితేనే కదా వచ్చినాయి, ఎగ్జామ్లు రాస్తేనే కదా వచ్చినాయి. యాజ్ మా ఫ్రెండ్సే ఉన్నారు పోలీస్ జాబ్కి, కానిస్టేబుల్ జాబ్స్కి, ఇవన్నిటికీ ఎన్నిటికీ అప్లై చేసుకున్నారు. ఒక్కొక్కసారి లక్కుతో వస్తాయి, వాళ్ళకంటే బెటర్గా ఉంటే రాదు. సో బెటర్ వాళ్ళకి చూస్ చేసుకుంటారు. సో నువ్వు మంచిగా రాయకపోతే నీకు రాదు. సో నా ఫ్రెండ్స్, ఇప్పుడు నా క్లాస్మేట్స్లలో 4 అప్లై చేస్తే ఒకరికి మాత్రమే తగిలింది, ఇంకా 3కి రాలేదు. సో అది ఒక్కొక్క దాంట్లో కొన్నిట్లో వెళ్ళిపోతుంది. సో మళ్ళీ వాళ్ళు ఏం మిస్ అయిపోయారు అని చెప్పేసి అన్నట్టు పోటీ చేస్తారు. సో నీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, ఇప్పుడు నీ మీద ఆల్రెడీ ఒకటి కేసు అయింది. ఏది కేసు అయింది? నువ్వు బర్రెలతోటి వీడియో చేయడం వల్ల అది ఒకటి కేసు అయిపోయింది. ఆ కేసు వల్ల నువ్వు ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ కొట్టలేవు. సో నేను ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ కొట్టలేను, ఎలాగైనా సరే గవర్నమెంట్లో నేను సంపాదించాలి అని చెప్పేసి ఆ నిధితోటి ఎమ్మెల్యేగా నువ్వు పోటీ చేస్తావు. ఈ బర్రెలక్క క్యాండిడేట్ ఇప్పుడు ఆమె మీద కేసు ఉంది కాబట్టి, ఒకసారి కేసు అయింది కాబట్టి, ఆ కేసు వల్ల గవర్నమెంట్ జాబ్కి అప్లై చేసుకోలేదు కాబట్టి, సో కొన్ని ఇంటర్వ్యూస్లో కూడా చెప్పింది, నేను గవర్నమెంట్ జాబ్కి అప్లై చేసుకోలేక చాలా ఇబ్బంది పడిపోయినా, ఆ తర్వాతనే నేను ఇది డిసిషన్ తీసుకున్నా అనేటట్టు. సో చాలామంది అంటారమ్మా, నువ్వు హైదరాబాద్కి వచ్చి వీడియోస్ చేసుకుంటా, ఎవరితో కలిసి వీడియోస్ చేసావు? ఎవరితో వెళ్ళి వీడియోస్ చేసావు? మీ హస్బెండ్ తోటి, అంటే ప్రజెంట్ హస్బెండ్ తోటి వెళ్ళి వీడియోస్ చేసావు. మరి నువ్వు అప్పుడు ఇలా తిరగకుండా కాన్సన్ట్రేట్ చేసుకుంటూ ఉంటే నువ్వు పక్క గవర్నమెంట్ జాబ్ కొట్టేదాన్ని. నువ్వు అలా కొట్టుకోకుండా ఇన్స్టాలో రీల్స్, యూట్యూబ్లో వీడియోస్ ఇవి చేసుకుంటా, నాకు గవర్నమెంట్ జాబ్ రాలేదు, నేను కొట్టలేదు, నన్ను 10 మంది ఇట్లా అంటున్నారు, నన్ను అవమానిస్తున్నారు అంటే అవమానించరా? మరి నువ్వు చేసే లెక్కలకి అవమానించరా? మరి ఇప్పుడు నేను కూడా నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు సపోర్ట్ చేశాను, వీడియోస్ పెట్టి సపోర్ట్ చేశాను, బర్రెలకి ఓటేయండి, గెలిపియండి అని చెప్పి. సో ఇప్పుడు నాకే అనిపిస్తుంది, నువ్వు చేసిన ఇవన్నీ ఆలోచిస్తుంటే నేను ఫాలో అవుతున్నాం కాబట్టి నాకు అర్థమవుతుంది నువ్వేంటనేది. నిన్ను ఫాలో అవుతున్నాం కాబట్టి, నీ ప్రతి యూట్యూబ్లో ప్రతి ఇంటర్వ్యూ వాచ్ చేస్తున్నాం కాబట్టి మాకు అర్థమవుతుంది నువ్వు ఎప్పుడు ఎలా మాట్లాడుతున్నావు, ఎప్పుడు ఎలా ఉంటున్నావు. నీ వీడియోస్ కానీ, నీ యూట్యూబ్ వీడియోస్ కానీ, నీ ఇంటర్వ్యూస్ కానీ, నీ ఇన్స్టా రీల్స్ కానీ ఫాలో అవుతుంటే అర్థమవుతుంది. ఇప్పుడు నువ్వు ఎంపీగా పోటీ చేస్తున్నావు, మరి నిరుద్యోగుల సమస్య ఎక్కడ పోయింది? ఏం కనుక్కుంది? ఎంతవరకు వచ్చింది నీ ప్రాసెస్? ఇంకా నువ్వు ఎక్కడ పోటీ చేయాలని ఆలోచనలోనే ఉంటా అంటున్నావు. సరైన క్యాడర్ లేదు, ఏం లేదు, ఇండిపెండెంట్గా పోటీ చేస్తా అంటున్నావు. ఓకే, యాజ్ యువర్ విష్, దాన్ని నేను కాదను, ఎవ్వరూ జడ్జ్ చేయరు. కానీ నీకు ఒక ఇండిపెండెంట్గా పోటీ చేసుకోవడానికి, నిన్ను సపోర్ట్ చేయడానికి ఒక అర్హత ఉండాలి నీకు. ఆ అర్హత లేకుండా ఎవరిని సపోర్ట్ అడిగే హక్కు నీకు లేదు అని ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకుంటున్నాను. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి ఈ సమాచారాన్ని అందించుతారని మనస్ఫూర్తిగా మా వ్యూవర్స్ని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.